షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మీనంలో సంచారం చేస్తూ 14వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. మిథునంలో సంచరిస్తున్న కుజుడు 3వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మీనంలో సంచారం చేస్తున్నాడు. శని మీనంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. విహారయాత్రలు చేస్తారు. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తులు ఈ మాసం చేతికి అందే అవకాశం ఉంటుంది. నూతన గృహాలు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కష్టపడి చదివి విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారు. 2వ వారం తర్వాత క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతి ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పదోన్నతులు లేదా రావాల్సిన ఆదాయం ఈ మాసం వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. సంతానానికి సంబంధించిన శుభకార్యాల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది. సంతానం విద్యలో రాణించడం, ఉద్యోగాలు రావడం, వివాహం కుదరడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. గృహాలు, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం ముఖ్యంగా చెప్పేది సొంత ఆలోచనలు చేయడం కన్నా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. 2వ వారం తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.